దక్షిణ భారతదేశానికి ముఖద్వారంగా దేశంలోని అత్యంత రద్దీగల రైల్వే జంక్షన్లలో ఒకటిగా సికింద్రాబాద్ స్టేషన్ దశాబ్దాలుగా సేవలందిస్తోంది. మారుతున్న కాలానికి, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఈ చారిత్రాత్మక స్టేషన్ను ఆధునీకరించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. అదే సమయంలో తెలంగాణ సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక కేంద్రాలకు రైలు మార్గాలను అనుసంధానించడం కూడా అంతే ముఖ్యం. ఈ రెండు లక్ష్యాలను నెరవేర్చే దిశగా కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద చేపడుతున్న పనుల గురించి మరియు కొత్త రైల్వే లైన్ల గురించి కేంద్ర బొగ్గు గనుల శాఖ మరియు రైల్వే శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి గారు కీలకమైన ప్రకటనలు చేశారు. ఈ ప్రకటనలు తెలంగాణ రైల్వే మౌలిక సదుపాయాల భవిష్యత్తుకు అద్దం పడుతున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రస్తుతం రోజు సుమారు 1.97 లక్షల మంది ప్రయాణికులకు మరియు 100 రైళ్లకు సేవలు అందిస్తోంది. ఇంతటి భారీ రద్దీని తట్టుకొనేలా భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా స్టేషన్ను పునర్నిర్మించే బృహత్తర కార్యక్రమం వేగంగా సాగుతోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు స్వయంగా ఈ పనులను పరిశీలించి వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ ఆధునీకరణ పనులు కేవలం మరమ్మతులు కాదని, స్టేషన్ను పూర్తిస్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే దాదాపు 50% పనులు పూర్తవడం ఈ ప్రాజెక్టుపై కేంద్రం యొక్క నిబద్ధతను చూపుతోంది. గంటకు సగటున 23,000 మంది ప్రయాణికుల రాకపోకలు సాగించే ఇంతటి రద్దీ వాతావరణంలో రోజువారీ రైల్వే కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా నిర్మాణ పనులు కొనసాగించడం ఒక పెద్ద సవాలు. అయినప్పటికీ పనుల వేగం తగ్గకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొనడం విశేషం. ఈ వేగం కొనసాగితే వచ్చే ఏడాది చివరి నాటికి సికింద్రాబాద్ స్టేషన్ ఒక నూతన రూపు సంతరించుకుంటుంది. వచ్చే ఏడాది డిసెంబర్ నెలలో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఈ ఆధునీకరించిన స్టేషన్ను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకోవడం ఈ ప్రాజెక్టుకు ఇస్తున్న జాతీయ ప్రాధాన్యతను సూచిస్తుంది. ఆధునిక నగర రవాణా వ్యవస్థకు మల్టీ మోడల్ ఇంటిగ్రేషన్ అనేది గుండెకాయ లాంటిది. అంటే ప్రయాణికులు ఒక రవాణా విధానం నుండి మరొక దానికి మారడం చాలా సులభంగా, అవాంతరాలు లేకుండా ఉండాలి. సికింద్రాబాద్ స్టేషన్లో సరిగ్గా ఇదే చేస్తున్నారు. స్టేషన్ యొక్క తూర్పు మరియు పశ్చిమ వైపులా ఉన్న మెట్రో స్టేషన్లను మరియు బస్ స్టేషన్లను నేరుగా రైల్వే స్టేషన్తో అనుసంధానిస్తున్నారు. దీనివల్ల ప్రయాణికులు రైలు దిగి వర్షానికి తడవకుండా, ట్రాఫిక్లో చిక్కుకోకుండా నేరుగా మెట్రో లేదా బస్ ఎక్కవచ్చు. ఇది ప్రయాణ సమయాన్ని గణనీయంగా ఆదా చేస్తుంది. ఈ ఆధునీకరణలో ప్రధాన లక్ష్యం ప్రయాణికుల సౌకర్యం. దీనికోసం స్టేషన్లో మొత్తం 26 లిఫ్టులు మరియు 32 ఎస్కలేటర్లను కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులు మరియు లగేజీతో ప్రయాణించేవారికి ఇది ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా విశాలమైన వాక్థ్రూలు, ఆధునిక భోజన సౌకర్యాలు మరియు పరిశుభ్రమైన వసతులను కల్పిస్తున్నారు. కొత్త నిర్మాణాలలో భాగంగా సౌత్ మెయిన్ బిల్డింగ్ మరియు ముఖ్యంగా మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ వ్యవస్థను నిర్మిస్తున్నారు. ఇది స్టేషన్ పరిసరాల్లో ట్రాఫిక్ మరియు పార్కింగ్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించనుంది. పునర్నిర్మాణంలో భాగంగా సుమారు 3 ఎకరాల విస్తీర్ణంలో ఒకేసారి 3,000 మంది కూర్చునేంత విశాలమైన కాంప్లెక్స్ను నిర్మిస్తున్నారు. ఇది ప్రయాణికుల రద్దీని తట్టుకోవడమే కాకుండా సౌకర్యవంతమైన నిరీక్షణ అనుభూతిని ఇస్తుంది. ఈ ప్రాజెక్టు కేవలం కాంక్రీట్ నిర్మాణం మాత్రమే కాదు, పర్యావరణ హితంగా కూడా రూపుదిద్దుకుంటోంది. స్టేషన్ అవసరాల కోసం 5 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంటును ఏర్పాటు చేయడం, అలాగే రోజుకు 5 లక్షల లీటర్ల మురుగునీటిని శుద్ధి చేసే సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంటును నిర్మించడం అనేది సుస్థిర అభివృద్ధి పట్ల నిబద్ధతను చూపుతుంది. అడ్వాన్స్డ్ సెక్యూరిటీ సిస్టమ్ ద్వారా ప్రయాణికుల భద్రతకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. తెలంగాణలో లక్షలాది మంది భక్తులు కొలిచే ఆరాధ్య దైవం కుమురవెల్లి మల్లన్న స్వామి. ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రానికి రైలు మార్గం ద్వారా చేరుకోవాలనేది భక్తుల చిరకాల వాంఛ. ఈ కలను సాకారం చేస్తూ కుమురవెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ను త్వరలో ప్రారంభించనున్నట్లు మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించడం అత్యంత సంతోషకరమైన వార్త. కేవలం ప్రకటించడం మాత్రమే కాకుండా వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి
ఈ స్టేషన్ను ప్రారంభిస్తామని ఒక నిర్దిష్ట గడువును కూడా ఆయన వెల్లడించారు. సంక్రాంతి పండుగ, మల్లన్న జాతర సమయానికి ఈ స్టేషన్ అందుబాటులోకి వస్తే రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు సులభంగా తక్కువ ఖర్చుతో స్వామివారిని దర్శించుకోవడానికి వీలవుతుంది. ఇది ఈ ప్రాంత ఆధ్యాత్మిక పర్యాటకానికి ఎంతో ఊతమిస్తుంది. ఈ ప్రకటనలలో మరొక ముఖ్యమైన అంశం రైల్వే తయారీ యూనిట్. వచ్చే ఏడాది నాటికి ఈ యూనిట్ తన ఉత్పత్తిని ప్రారంభిస్తుందని మంత్రిగారు చెప్పడం తెలంగాణ పారిశ్రామిక రంగానికి ఒక మంచి సూచన. ఇటువంటి తయారీ యూనిట్లు మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తిని బలోపేతం చేయడమే కాకుండా స్థానిక యువతకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా వేలాది ఉద్యోగావకాశాలను సృష్టిస్తాయి. రైల్వేల ఆధునీకరణకు అవసరమైన భాగాలను దేశీయంగా తయారు చేయడం ద్వారా దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అందించిన ఈ సమాచారం తెలంగాణలో రైల్వే వ్యవస్థ ఒక పెద్ద పరివర్తనకు సిద్ధమవుతుందని స్పష్టం చేస్తోంది. ఒకవైపు సికింద్రాబాద్ వంటి ప్రధాన జంక్షన్ను ప్రపంచస్థాయి హబ్గా మార్చడం, మరోవైపు కొమురవెల్లి వంటి ఆధ్యాత్మిక కేంద్రానికి కొత్త కనెక్టివిటీని అందించడం, ఇంకోవైపు రైల్వే తయారీ యూనిట్ల ద్వారా స్వావలంబన సాధించడం, ఇలా బహుముఖ వ్యూహంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ ప్రాజెక్టులన్నీ నిర్దేశిత గడువులోగా పూర్తయితే అవి తెలంగాణ ఆర్థిక, సామాజిక మరియు ఆధ్యాత్మిక అభివృద్ధికి దోహదపడటంలో ఎటువంటి సందేహం లేదు.